ఈ మధ్య పెళ్ళిళ్ళకి ఎవరిని తీసుకెళ్ళట్లేదు, ఫంక్షన్‌లకి ఎవరిని తీసుకెళ్ళట్లేదు. మళ్ళీ ఎవరన్నా ఇంటికి రాంగానే ఫస్ట్ పేరెంట్స్ ఏమంటారంటే, "అరే! నువ్వు లోపలికెళ్ళి చదువుకో. నేను అంకుల్‌తో మాట్లాడతాను." ఓహ్! ఓహ్! లోపలికెళ్ళి చదువుకోవాలా? అయితే ఈడెవడో నాకు తెలీదు. ఈడితో నాకు సంబంధం లేదని చెప్పి హ్మ్. ఫస్ట్ ఆ పిన్ని, బాబాయిని పక్కన పెడతారు. దాని తర్వాత అత్తమ్మ, మామయ్యని పక్కన పెడతారు. దాని తర్వాత అలా చుట్టుపక్కల బంధువులందరిని పక్కన పెట్టి కొన్ని రోజుల తర్వాత అమ్మా, నాన్నని కూడా "నాన్న నువ్వు ఉండు ఈడ. నేను బెడ్‌రూమ్‌లోకెళ్తాను. నేను చదువుకుంటా" అని చెప్పి వాడు డోర్ లాక్ చేసుకొని వాడొక్కడే బతకడం అలవాటవుతుంది. హ్మ్. ఒంటరిగా బతకడం చాలా పెద్ద తప్పు. ఇండిపెండెంట్‌గా బతకడం ఫెంటాస్టిక్. ఒంటరిగా బతకడం ఏంటంటే, అందరూ ఉన్నప్పుడు ఇంట్లో నాన్న ఏం చేస్తున్నాడు, అమ్మ ఏం చేస్తుంది, ఎలా మాట్లాడాలి, కిచెన్‌లోకెళ్ళి అమ్మ దోసేస్తున్నప్పుడు నేను పక్కన కూర్చొని ఎలా ఎంజాయ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోకుండా, నేను ఒంటరిగా ఉంటాను. నాకా సోషల్ మీడియాలో ఉండే ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్ అని చెప్పి, ఆ ఒంటరితనం పెరగడానికి కారణం చిన్నప్పటి నుంచి వీళ్ళు ఇందాక నేను చెప్పాను కదా! షాపుకు పంపించి వస్తువులు కొనిపించకపోవడం, యాహ్! ఇవన్నీ కూడా వాటికి కారణాలే మేము. అవన్నీ ఎప్పుడైతే సెట్ చేస్తామో, ఇవన్నీ ఈజీగా సెట్ అవుతాయి. కానీ పిల్లల్నెప్పుడు ఆ ఒంటరిగా ఉంచడం అలవాటు చేశారనుకోండి, రేపటి రోజున మిమ్మల్ని కూడా వదిలేసి వాళ్ళు ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటారు. నేను ఒక క్వెషన్ అడుగుదాం అనుకున్నాను. పేరెంట్స్‌ని ఎందుకు రెస్పెక్ట్ చేయట్లేదు ఈ మధ్య అని. ఐ థింక్ మనం అది ముందు దాంట్లోనే కవర్ చేసినట్టున్నాం. రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదంటే, ఫస్ట్ వీడికి ఇంతకుముందు రోజుల్లో మీకు గుర్తుందో లేదో, నాకిప్పటికి నార్త్‌లో ఒక కల్చర్ అంటే చాలా ఇష్టం. హ్మ్. ఏంటంటే, పెద్దవాళ్ళు ఎవరైనా రాంగానే వీళ్ళెళ్లి పాదాలకెళ్ళి నమస్కారం చేస్తారు. హ్మ్. ఇంతకు ముందు రోజులు ఎవరన్నా చుట్టాలొచ్చినా గూడా, నమస్కారం బాగున్నారా? అవును. ఇందాక నేనొచ్చినప్పుడు కూడా మీకు నమస్కారం పెట్టే నేనొచ్చాను లోపలికి. అవును. మీరు నాకంటే వయసులో చిన్నవ్వచ్చు, పెద్దవ్వచ్చు. నిజం. ఎవరు కలిసినా ఇప్పుడు షేక్ హ్యాండో లేకపోతే నమస్కారం ఎందుకు పెడుతున్నా అంటే, ఫస్ట్ నేను రెస్పెక్ట్ ఇవ్వడం నేను చూసారు. రేపు నా ఇంట్లో నా పిల్లలు కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వడం చూస్తే, వాళ్ళు కూడా నేర్చుకుంటారా? నేర్చుకోరా? ఖచ్చితంగా నేర్చుకుంటారు. అర్థమైందా? ఫస్ట్ పాయింట్. సెకండ్‌ది ఇంటికి రాంగానే ఇంతకు ముందు రోజుల్లో మీకు గుర్తుందో లేదో, నాన్న కుర్చీలో కూర్చొనుంటే నేరుగా "అరే! అంకుల్ వచ్చాడు. గ్లాస్‌లో వాటర్ తీసుకురా" అంటే అవును. వాడు నేరుగెళ్ళి తీసుకొచ్చేవాడు. ఇప్పుడు రెస్పెక్ట్ ఏదన్నా సిలబస్‌లో నేర్పిస్తున్నారా? ఇండైరెక్ట్‌గా నేర్పిస్తున్నారా? హ్మ్. ఇప్పుడెక్కడుందది? గ్లాస్‌లో వాటర్ వీలైతే వచ్చిన అతిథే ఎళ్లి "వాటర్ కావాలా? అవునా? ఎళ్లి తెచ్చుకో ఒకసారి" అని చెప్పి ఆ స్టేజ్‌లోకెళ్ళిపోతూ ఉంటే, ఇంక వాడికి ఆ రెస్పెక్ట్ అనేది ఎలా వస్తుంది? ఎప్పుడైతే బయట వాళ్ళకివ్వడం మానేస్తారో, తర్వాత మనం యాస్ ఎ పేరెంట్స్‌గా అడుక్కున్నా కూడా వాడివ్వడు. ఓకే. ఫస్ట్ సీడ్ అనేది మామూలుగా మనం ఏ విత్తనం వేస్తే మనకెలా ఫ్రూట్ కానీ, ట్రీ ఎలా యాహ్! వస్తుందో, ఇక్కడ కూడా మీరేదైతే డెవలప్ చేయాలనుకుంటున్నారో, అది హ్మ్. చిన్నప్పటి నుంచి మీరు ఒక ఎగ్జాంపుల్‌గా ఉండి, అది రెప్లికా చేస్తూ ఉంటేనే వాళ్ళకదొస్తుంది. ఈ రోజుల్లో ఏంటంటే, నేను మోనార్క్‌ని, నేను తోపునని చెప్పి మీరు ఫీల్ అయ్యి, అది పిల్లల ముందు అలాగే రెప్లికా చేస్తే, వాడు కూడా ఓహ్! మా నాన్నే తోపు, మా నాన్న నుంచి వచ్చాను గదా! నేనింకా తోపని వాడు ఫీల్ అయ్యి, కొన్ని రోజుల తర్వాత ఈ డిస్కనెక్షన్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.